అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో పాలిండ్రోమ్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఈ పాలిండ్రోమ్ గనుక చూస్తే 7th క్లాస్ పేజ్ నెంబర్ 86లో ఉంది. అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఏదైనా ఒక వర్డ్ ముందు నుంచి గానీ, వెనక నుంచి గానీ ఒకే రకంగా ఉంటే దాన్ని పాలిండ్రోమ్ అంటారు. అది ఏంటి? అది వర్డ్ అవ్వచ్చు, లేదా ఫ్రేజ్ అవ్వచ్చు, లేదా సెంటెన్స్ అవ్వచ్చు. ఎట్లా అనో చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ మేడం అని ఉంది. ఎంఏడిఏఎం ముందు నుంచి చదివా. ఎంఏడిఏఎం వెనక నుంచి చదివా. ఎంఏడిఏఎం. చూడండి, ఈ పదంలో ఎట్లా అయినా ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ చదివినప్పుడు ఒకే రకంగా ఉంది. అలాంటి వాటిని పాలిండ్రోమ్స్ అంటారండి. అది ఒక పదమే కాదు, ఫ్రేజ్ కూడా. ఫ్రేజ్ అంటే ఏంటి? రెండు పదాలు కలిస్తే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలవడం అనమాట. దీనికి సబ్జెక్ట్ ఉండదు ఫ్రేజ్కి, పదాలు మాత్రమే ఉంటాయి. ఎట్లా? ఇక్కడ చూడండి, డాగ్స్ గాడ్. ఇక్కడ మీరు చూసుకుంటే డాగ్స్ గాడ్, ఇది ఫ్రేజ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? రెండు పదాలు కలుస్తాయి. సెంటెన్స్ అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మీకు హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, ఆ విధంగా వస్తుంది. ఫ్రేజ్ అంటే ఏంది? జస్ట్ రెండు పదాలు, ఏవైనా రెండు పదాలు పక్క పక్కన ఉంటే చాలు, వాటిని ఫ్రేజ్ అంటారు. డాగ్స్ గాడ్ చూడండి, డిఓజిఎస్ జిఓడి. ఇటు నుంచి కూడా చదవండి, డిఓజిఎస్ జిఓడి. ఇటు నుంచి చదివినా డాగ్స్ గాడ్ అని వస్తుంది, ఇటు నుంచి చదివినా డాగ్స్ గాడ్ అని వస్తుంది. తర్వాత లయన్ ఆయిల్, ఇటు నుంచి కూడా చదవండి, LION OIL, లయన్ ఆయిల్. ఇలాంటి వాటిని పాలిండ్రోమ్స్ అంటారనమాట. అంటే ఎటు నుంచి ఎటు చదివినా కానీ ఏ రకమైన వర్డ్ అనేది కనబడుతుంది. అదేంటి? ఫ్రేజ్కి. సెంటెన్స్లు కూడా మనం చూసాం. సెంటెన్స్ అంటే ఏంటి? దానికి సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, లేదా మెయిన్ వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్. ఆ విధంగా సెంటెన్స్లు ఉంటాయి. బ్యాక్వర్డ్ కానీ ఫార్వర్డ్ కానీ, ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా పాలిండ్రోమ్స్ ఒకే రకంగా ఆ పదం అనేది ఉంటుందన్నమాట. ఈ కింద ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు, మనం చూసాం. వర్డ్స్లో మేడం, తర్వాత బిబ్, బిఐబి. ఇటు నుంచి చదివినా ఇటు నుంచి బిబ్బే. లెవెల్ చదవండి, LEVEL. ఇటు నుంచి చదవండి, LEVEL. మలయాళం అనే భాషకు ఉన్న ప్రత్యేకత అండి. ఎటు నుంచి చదివినా మలయాళమే. MALAYALAM, మలయాళం. ఇటు నుంచి కూడా చదవండి, మలయాళం. MALAYALAM, మలయాళం. ఇటు నుంచి చదివిన మలయాళమే, ఇటు నుంచి చదివిన మలయాళమే. తర్వాత ఫ్రేజెస్ చెప్పుకున్నాం కదా, రెండు వర్డ్స్ ఏదైనా. మనం ముందే చెప్పుకున్నాం, లెటర్ అంటే ఏంది? ఏ అనేది ఒక లెటర్, అక్షరం. ఏకి ఎన్ చేర్చాం, యాన్ పదం అయింది. యాన్ యాపిల్ ఫ్రేజ్ అయింది. ఇట్ ఈజ్ యాన్ యాపిల్ సెంటెన్స్ అయింది. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఫ్రేజ్ అంటే రెండు పదాలు కలవడం. టూ హాట్ టు హూట్, చూడండి, ఇక్కడ ఏమైనా సబ్జెక్ట్ ఉందా? లేదు, కాబట్టి ఫ్రేజ్ అవుతుంది. రెండు లేదా అంతకుమించి ఎక్కువ పదాలు అన్నమాట. చూడండి, టూ హాట్ టు హూట్. ఈ గుడ్ల గూబ అరుపుని హూట్ అంటారని. ఓకే, టూ హాట్ టు హూట్. ఇక్కడ చూడండి, టూ HOT. సో ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకే రకంగా ఉంది ఆ పదం. ఇక సెంటెన్సెస్, వాక్యాలు చూద్దాం. మేడం, ఐఎమ్ ఆడం. ఇది చూడండి, ఇక్కడ మీకు సబ్జెక్ట్ కనబడుతుంది, హెల్పింగ్ వెర్బ్ కనబడుతుంది, ఆబ్జెక్ట్ కనబడుతుంది, అంటే లేదా అదర్ వర్డ్ అనేది కనబడుతుంది. చూడండి, ఎంఏ చూసుకుంటే ఈ విధంగానే ఉందన్నమాట. సేమ్ చూడండి, MADAM మేడం, ఐఆమ్, ADAM యాడమ్. మేడం ఐఆమ్ యాడమ్. తర్వాత వాజ్ ఇట్ ఎ క్యాట్ ఐసా. ఇక్కడ నుంచి కూడా చూడండి, వాజ్, టీ. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, వాజ్, ఇట్. ఇక్కడ దాకా చూసుకుంటే ఇట్, ఏ, క్యాట్, సా. చూడండి, వాజ్ ఇట్ ఏ క్యాట్ ఐసా అన్న, ఇటు నుంచి చదివిన వాజ్ ఇట్ ఏ క్యాట్ ఐసా అన్న వస్తుంది. తర్వాత రైజ్ టు ఓట్ సర్, రైజ్ టు ఓట్ కదా, అది చూడండి, RISE రైజ్, TO2 VOTE ఓట్, SIR సార్. ఈ విధంగా ఉండేవాటిని పాలిండ్రోమ్స్ అంటారండి. యాక్చువల్గా అనాగ్రామ్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పాలిండ్రోమ్స్ గురించి తెలుసుకున్నాం అనమాట. పాలిండ్రోమ్ అంటే ఏంటంటే టోటల్గా వర్డ్స్ అయినా, ఫ్రేజెస్ అయినా, సెంటెన్సెస్ అయినా ముందు నుంచైనా వెనక నుంచైనా చదివినప్పుడు ఒకే రకంగా ఉంటాయి. మలయాళం గుర్తుపెట్టుకోండి. పాలిండ్రోమ్కి ఉదాహరణ మలయాళం అని గుర్తుపెట్టుకుంటే, PM అని గుర్తుపెట్టుకోండి, పాలిండ్రోమ్ మలయాళం అని. ఇంకా వేరే ఇంకేం అవసరం లేదు. ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకే రకంగా ఉండే వాటిని పాలిండ్రోమ్స్ అంటారు అనేది మీకు అర్థమవుతుంది.